హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మాన్యశ్రీ కిచెన్. ఇవాల్టి వీడియోలో మ్యాంగో పులిహార తయారు చేయడం చూపించబోతున్నానండి. చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది. తినే కొలది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. మరి ఈ పులిహారని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ మ్యాంగో పులిహారని పక్కా కొలతలతో తయారు చేయడం చూపించబోతున్నానండి. ముందుగా 1 కప్పు రైస్ తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకొని రెడీ చేసుకోవాలి. 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ వేసుకోవాలండి. మనం బియ్యం ముందుగా నానబెట్టుకోలేదు కాబట్టి. బాస్మతి రైస్కి అయితే కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. ముందుగా నానబెట్టుకుంటాం కాబట్టి దీనికి మాత్రం 2 కప్పులు వాటర్ వేసుకోవాలి కప్పు రైస్కి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసుకోవాలి. రైస్ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు 1 స్పూను నూనె వేసుకోవాలండి. నూనె వేయటం వల్ల మెతుకులు చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ రైస్లోకి ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూను పసుపు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. పొంగొచ్చింది కదండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ రెడీ అయిపోయింది రైస్ అంతా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు మరో పక్క స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పులిహారలోకి స్పెషల్ దినుసుల పౌడర్ తయారు చేస్తున్నామండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. పాను వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూను మిరియాలు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను నువ్వులు. వీటన్నిటిని ఇప్పుడు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ దినుసులన్నీ ఫ్రై అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పొడి చేసేసుకుందాం. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకొని నిల్వ ఉంచుకున్నా కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పులిహోరలో కలుపుకోవచ్చు. దీని అరోమా చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకుందాం. దీంట్లో ఇప్పుడు 1/2 స్పూను ఆవాలు, 1 స్పూను మినపప్పు, 2 స్పూన్ శనగపప్పు, 1 గుప్పుడు వేరుశనగ గుళ్ళు. వీటిని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు తురుముకున్న అల్లం కూడా వేసేసుకోవాలండి. 6 పచ్చిమిరపకాయలు నాట్లు పెట్టుకొని ఇలాగా వేసుకోవాలి. ఈ తాలింపులు సగం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత చివరిగా ఎండుమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా వేయకూడదండి, ఎండుమిరపకాయలు మాడిపోతాయి. దినుసులన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఒకసారి వేసుకొని కాస్త ఫ్రై చేసుకుంటే ఎండుమిరపకాయలు త్వరగా వేగిపోతాయి అన్నమాట. కారం ఎక్కువ ఇష్టపడేవారు ఎండుమిరపకాయలని కాస్త ఎక్కువ వేసుకోండి. నేనైతే ఒక 6 ఎండుమిరపకాయలు వేసాను, 6 పచ్చిమిరపకాయలు వేసాను. పులిహార టేస్ట్ అనేది ఈ దినుసులను వేపడంలోనే ఉంటుందండి. బాగా ఫ్రై చేసుకోవాలి. దోరగా మాడనివ్వకూడదు, అలాగని అటుబిట్టుగా వేగలేనట్టుగా కూడా ఉండకూడదు. ఎంత బాగా ఫ్రై చేస్తే దీని రుచి అనేది అంత బాగుంటుందన్నమాట. బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను ఇంగువ వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ దినుసుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మళ్ళీ ఇదే పాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని
కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో మామిడికాయ తురుము తీసుకోవాలండి. అప్పుడే కరెక్ట్గా పులుపు సరిపోతుంది అన్నమాట. ఈ మామిడికాయ తురుమును కాస్త ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందాక రైస్లో కొద్దిగా వేసుకున్నాం కదండి, దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా కాస్త ఉడికిన తర్వాత ఒక పావు కప్పు కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. కొబ్బరి తురుము ఎక్కువ వేసుకోకండి, ఎక్కువైతే మళ్ళీ మ్యాంగో ఫ్లేవరు తగ్గిపోతుంది. తక్కువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. పావు కప్పు అయితే సరిపోతుంది. ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఈ తాలింపు సరుకుల్లోకి మనం ఉడికించుకున్న అన్నం కూడా వేసేసుకుందాం. ఈ రైస్లోకి మ్యాంగో తురుమును కూడా వేసుకుందాం. ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్న దినుసుల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. కలుపుతుంటేనే నోరు ఊరిపోతుందండి. అంత చక్కగా ఉంది. అరోమా కూడా, టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది. రైస్ కాస్త చల్లారిన తర్వాత ఇలా చేతితో బాగా కలుపుకుంటే అంతా ఈవెన్గా కలుస్తుందండి. చేతులు శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా కలుపుకోవాలి. సాల్ట్ అది కూడా ఇప్పుడే సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు కలుపుకోవచ్చండి. అలాగే పులుపు కూడా మనం తీసుకున్న మామిడికాయలు అంత పులుపుగా లేకపోతే ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కప్పు బియ్యానికి కప్పు మామిడి తురుము తీసుకున్నాం కదండి, పులుపు అనేది కరెక్ట్గా సరిపోయింది. ఎప్పుడు మనం చేసుకునే పులిహోరలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేసి తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. ఈ టేస్ట్ని మీరు ఒకసారి ఆస్వాదించి చూడండి. దీనికి మీరు ఫిదా అయిపోతారు అంతే. అంతేనండి, రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఇలా వెంటనే సర్వ్ చేసుకునే కంటే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులో వేసిన మన దినుసులు పౌడరు ఇవన్నీ పులుపు అంతా కూడా రైస్ బాగా పీల్చుకొని టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు సర్వ్ చేసుకునే కంటే 10 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.